పైకి వస్తానండి. దయచేయండి బాబు, దయచేయండి. మనిషిని పట్టుకొని వెళ్తానండి. అది కాదు, మనిషిని పట్టుకొని ఎవరితో బాబు గొడవ పడుతున్నారు? ఆటో వాళ్ళ తప్ప పక్క వీధి కనుక 5 రూపీస్ అంటాడు, మన వీధి అనగానే రేటు పెంచుతాడు. ఇది వాళ్ళ అలవాట, మన ఏర్పాట. ఇస్తే పోరాసలే రౌడీలు. రౌడీలా పోండాలా? వాడు పోయాడు లేదు చూడు. పోయాడే నాయన. పోయాడు కాబట్టి బతికిపోయాడు. అది క్రికెట్ పంచి కొట్టడి కొట్టేవాడు ముండా కొట్టుకుని. సరే గాని బాబు, లోనికి వచ్చాక ఇంకా ముసుకెందుకు భయపడతానా ఏంటి? భయం ఎందుకు తప్ప ధైర్యమే సాహసం, ఆయాసమే ఉపసం. అబ్బాయి పండితుడే. యారా లెక్కలు కూడా వచ్చుగా. ఏమే తప్ప నాటు బాబులను పెట్టించారే. ఆ గది మా చిన్నమ్మాయి చిత్రగది నాయన. చిన్నమ్మాయి చిత్రగది? అవును. ఇంకా సీల్ తీయలే? సీలు కాక సీల్ తీరేది నాయన. ఆషాఢ మాసం వెళ్ళిన తర్వాత ఆరంభం చేద్దామని. సరేలే, మంచి రోజు చూసి మంత్రి గారి చేత ప్రారంభం చేయొచ్చు. ఆ తర్వాత అందరం ఆరంభం చేయొచ్చు. ఈ పని కోసం ఆ మంత్రి గారు వస్తారా అని. దండేసి దండం పెట్టాలి కానీ దౌడు పడతారు. సరే గాని ఈ గది ఎవరిది? ఆ గది మా పెద్దమ్మాయి చింతామణి గది నాయన. కప్పేసిన కాడి నుంచి కలకల ఆడిపోతుంది. వాసన చూస్తేనే వాలిపోవాలనిపిస్తుంది. ఒళ్ళు చూడండి. చూసా, ఏమి గుత్తి బలుపులు, ఏమి కర్ర బలుపులు బ్రహ్మాండంగా పెట్టించాలి. అంతేకాదు నాయన, సిరిగి ఫ్యాన్లు కురిగి మిషన్లు కూడా పెట్టించా. అవి అవసరం దేనికో. వచ్చినోడి కొల్ల తప్పినప్పుడు చుచ్చాలు చేస్తే మిషన్ పని చేస్తాం. సరే కానీ ఎక్కడిది బ్యాడ్ స్మెల్? ఎవరిది గది? ఈ గది నాదేలే బాబు. ఇలా పూజ పెట్టించావే? వెనక మధ్యలో వెంకటేశ్వర ఉన్నప్పుడు నా గదిని రుద్ది శుద్ధి చేసుకుని ముద్దుగా వాడుకునేవాడు. ఇప్పుడు ఆయన లేడా? ఆయన లేకనే ఆయన అర్థం లాంటి నా గది అడవిలాగా తయారైపోయి వాడకం లేక వదిలేసి తీరక లేక తీసేసావు. తప్ప నువ్వు ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే. వ్యవసాయమైన మనం చూసుకొని వ్యాపారం అనుకోకూడదు. నలుగురు కూలీలు కనిపిస్తా, కర్రగా చీపురు కట్టి పూజ తులిపించి పండ్ర కడిగి చున్నం కొట్టి చౌక చేయించు. రుచావుడు కానీ ఊరు రమ్మంటుంది, కారు రమ్మంటుంది. నాకు నా గదికి అన్నం అలంకారం ఎందుకు లేని ఆయన. సరే కానీ బాబు, గదులు చూశారు, గదుల్లో అలంకారం చూడండి. గాంధీ తాత, జవహర్ లాల్ నెహ్రూ, పొట్టి శ్రీరాములు గారు, ఈయన రోషి గారా? అవును బాబు. మా వంశీలే ఒకసారి దండం పెట్టు. అలాగే అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయావా? ఆ ఫోటోదే నీ బాబు. ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింత పద్ధతికి ఇచ్చినట్టుంది. సరే కానీ బాబు, అన్ని ఫోటోలు చూశారు. ఈ ఫోటో ఎవరిదో చూడండి. ఎవరు ఫోటో? ఆ ఫోటో నాదే బాబు. ఏదా పోదు నువ్వేదో కాలు పైకి ఎత్తున్నాడు, ఎవరు బొమ్మలు పెడుతున్నాడుగా. అది నాటకంలో ఎండింగ్ సీన్. ఎండింగ్ లో బెండింగ్ అనమాట, చివరిలో రన్నింగ్. అల్లుడు గారు అడుగు పెట్టారో లేదో అప్పుడే అత్తతో హాస్యాలు. హాస్యం లేదు, అవడం లేదు కానీ అమ్మాయి వస్తుంది నాయన. తమరు వచ్చారని సింగారించుకుంటాం. సింగారించుకుంటుందా? షూటింగ్లకి ఏమైనా అంపేవా? అదేంటి బాబాలు అంటారు. తమరు వస్తున్నారని తెలిసి షూటింగ్లకు మీటింగ్లకు పంపిస్తానా? పంపించాలి మరి, పిలిపించు. అమ్మి నా సుబ్బిశెట్టి గారు, నా సుబ్బిశెట్టి గారు అని ఒకే రీతిన కలవరిస్తీవి కదే. ఇదిగోనమ్మా వచ్చాడు నా వరాల ఏంటి కుప్ప కుప్ప అన్న? అప్పు కోసం అయ్యింది. అప్పు కోసం అయితే నైసుగా తప్పుకుంటారా ఏంటి? ఒప్పుకొని తగిలించుకోవడానికి తగినంత అయితే ఉండద్దు. ఏం చెప్పమంటారులే బాబు. వేస్ట్ మాట్లాడి చెప్పదు ఉన్నది. అమ్మాయి మిమ్మల్ని మేజవాణి ఖర్చులో చూసిందట. ఎదురు నుంచే వెనక నుంచి ఏమన్నా చూసింది అమ్మాయి కదా? అట్ట కాదులే, వెనక నుంచి అయితే ఎవరైనా ఒకటగా కనపడతారు, కొండకు సొట్టు పెట్టినట్టు. ఎదురు నుంచి చూడగానే కళలో పడుద్ది. ఏదైనా చూడగానే కళలో పడేది. కనపట్ల రంగనాయకుడు పంగనామాలు ఆ నామాలను తేలిక తీసేయగల తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలుంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 రూపాయలు చలామణి. మీ చలామణి మాట ఎలా ఉందా? ఈ ప్రొద్దు మా చింతామణి మిమ్మల్ని చూసింది మొదలు ఒకటే కలవరంతలో మంచంలో ఎగిరి పడుతుంది. అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడుతుంది. అవును బాబు. తప్ప మంచం కింద ఎవడన్నా ఉన్నాడేమో చూడు. అదేం కాదు, మీ మీద బెంగ పెట్టుకుని అన్నం నీళ్లు కూడా మానేసి. అజీర్తి కాదు, ఆయాసం కాదు. చూస్తే చిల్లర కొట్టలు కంగారు పడతారు. అలా ఎందుకు మున్సిపాలిటీ ఆఫీసర్లు చూసి మీ వ్యాపారస్తులు భయపడ్డట్టు. అసలు నేను ఇల్లు బయలుదేరిన చాలా మంచిది. ఏం జరిగింది? టైగర్ లేదు. టైగర్ ఉండండి బాబు. అన్ని టైగర్ అంటే ఏమిటి? అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా? రాకే నాయన. రొచ్చు 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 రొట్టేసి బట్టతనానికి ఎందుకురా పరమాసుడు అని ఈ ముండకెందుకో ఇంగ్లీషు. సింగడికి ఎందుకురా పత్తి పేరమన్నట్టు శెట్టి గారికి ఎందుకో మాతో సరసాలు. టైగర్ అంటే లత్తప్ప కుక్క. నేను అలా అనుకోవాలి, సునకం శెట్టి గారు అనుకున్నా. అసలు కుక్క మానేందుకు ఇక్కడ నేను నిద్ర లేస్తూ మన బోడెప్ప ముఖం చూసా. అమ్మ
ముఖం చూసినా ఈ ప్రొద్దు మా చింతామణి మాత్రం ఎవరితో మంచి ముఖమే చూసింది, లేకుంటే మీలాంటి వాళ్ళు మా ఇంటికి వస్తారా అని. ఏ ముఖం ఎందుకు తప్ప సిరిగల్ల ముఖం, చిత్రమైన ముఖం ఇక్కడ ఉంటే ఎవరిది బాబు? నీదే తప్ప. ఓశని ఇరుపు తగలబడగదే, అందుకే సకాలంలో ప్రవచన వర్షాలు ఎప్పుడు పడితే ఎప్పుడు కురుస్తున్నాయి. లతప్ప నీ ఖాతాదారులు మొత్తం కాటికి పోయినా బొట్టైనా చూడని గట్టి ముక్కైది ఆంధ్ర రాష్ట్రానికి ఆనకట్టలాంటి తమరు మాత్రం ఏం తక్కువ ఆయన మన భారతదేశానికే పొల్లకట్టలాంటి. అయినా తమకేం తక్కువ? ఎరుపు తక్కువ, ఎత్తు తక్కువ, అన్నం తక్కువ, మందం తక్కువ, వ్యవహారం తక్కువ, వ్యాపారం తక్కువ. లతప్ప ఇవన్నీ మనకు ఉంటేనే అంటున్నావా లేకపోతే మీ అలవాటు ప్రకారం అంటున్నావా? అదేంటి బాబు అలా అంటారు? పెద్ద ముందని పిడేలు అబద్ధం ఆడగలనా? చూడండి, మీ అందము మీ చందము, మీ అందము మీ చందము, మీ ఐశ్వర్యానుభూతి మీ చతురుదయం పరిచించిన ఏ ఇంటి మరిదో నీ భంగ్యమను నాశనం గాను మైదుకూరు వచ్చాడని తెలుపు చేశావే. నేను వచ్చింది నీ భంగ్యమ చుట్టానిక, అమ్మాయి బామాకలపం చుట్టానిక. పిలిపించి అమ్మాయిని మా కడుపు మాడ ఎవరని తెలియదు. అన్నీ బాబు గారు వచ్చి ఇంతసేపు అయినా లోనికి రమ్మనరేవే, ఇన్ని నాళ్ళకు వచ్చాడని కోపమా ఏమిటి? ఆయనకేం సరిమే రంగనాయకి ఇంటికి పోవడానికి రూపమనగా మన్మధుడు, శర్మ మన్నం తప్ప అక్కడ వచ్చింది అన్నం, భాగ్యమునగా కుబేలుడు, అది కూడా తొందరగా కానివ్వండి. దానమునకు కర్ణుడమ్మా, తాతగారు ఏనాడో ధర్మం చేసాడు, కొట్లో నిలవన్న పంచలు టీవీ రారాదమ్మ, కాకపోతే మడుగులో దూరాడు. నేను మన కొట్టలో దూరాడు. అంతే అంతే అంతే. ఆ నడకతుడు అత్తం అత్తరమ్మే సత్తరసారి నడికే తల్లి. ఇక నయ్యం లుంగిలే మీద అగడా సాగి నడగల. ఆ రమ్ము చూడమ్మా, ఇస్పేటాసు తప్ప రెడీ క్యాష్. అమ్మో అమ్మో ఎటు మొక్కుతుందో ఈ త్రాసు, ఎటు మొక్కితే ఈ ముండకే లాసు. అమ్మి ఇడేదో లాసు లాస్ అని అడిగాడు, కోసిపోయి నాసిరకం లాగుంది. నాసిరకం అయితే గుంజుకోని ఉంచుకో, మధ్యకాలంలో మామిడికాయ మొక్కలాగా అమ్మ. సరే కానీ బాబు, ఆ రంగనాయకి ఇంటికట ఎలాగంటే అమ్మాయి బాధపడుతుంది. నేరానన్నా తప్ప ఫ్రెండ్స్ లేరు, ఫ్రెండ్స్ ఈడ్చుకెళ్తే కాలు బట్టే చేయి పట్టా సీ కాదులే కండవా బట్టి 4, 5, 6, 7 సార్లు శాంపిల్కి వెళ్ళండి. 7-8 సార్లు అయినా ఇంకా శాంపిల్ గానే ఉంది. సున్నా కలిపితే కదా తప్ప పట్టింపు. సున్నా కలుపు లేపారు, పట్టింపు లేకుండా పోయేది. తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేదాన్ని. ఏనాడో రొద్దు అయిపోయి పెద్దల్లో కలిపి తద్దినాలు పెట్టేవాడు పొడిసుకు పుట్టేది. నాకు ఎలా పడుతా దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా? తప్పున్నారా? తమరెక్కడ, తమ పెద్ద ఎక్కడ, రాలుగైముంటారు రంగనాయకి ఎక్కడ? మీలాంటి వాడు అలాంటి దానికి గుమ్మం తొక్కవచ్చునా అని. బాబు గారు ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే కాండ్రించి కేకరించి ఆపుకొని కట్టుకొని తెలుగుని ముద్దలాగా. ఏమైనా ఆయన ఇంత వచ్చింది నీకెప్పుడు రాదా? రాదు బాబు. శాంపిల్ కూడా రాదు. వచ్చినా వారగానికి అంతో ఇంతో వస్తుందని మీలా వరద కొడుతున్న ఒండ్రులా మాత్రం ఇంత రాదు. ఇంకేం వస్తుంది? ముండకు తడారిపోయింది. చక్కగా సెలవిచ్చాను ఆయన. మీలాంటి వాళ్ళు మొత్తం మడారిపోయి మా కొంపల దూరంగా లేని మాకు తడారిపోతే తప్పే ఉంది. సరే కానీ బాబు మనకు అదే ఎంత తిక్క కాదు బాబు. ఓహో తీట తిక్క కాదు, తీట కాదు. మరేంటి ఇలా దగ్గర రండి. అమ్మాయి చూస్తే నీ కోసం వచ్చాను అనుకుంటుంది. ఇక్కడే ఉంటా ఫోన్లో చెప్పండి. ఫోన్లో నాకేం తెలియదు ఆయన, పొయ్యిదుకునే గొట్టంలో చెప్పినట్టు చెప్తాను. ఎట్లా చెప్పు, నాకు అర్థమయ్యేది చెప్పు. అదే బాబు గారు, వ్యాపారం ఏది వ్యాపారం? ఏది ఇమ్మనమా వ్యాపారం? విషయం అయ్యో నీకు అర్థం కాలేదు నాయన. మా లాంటి వాళ్ళు అడ్డం పెట్టుకుని ప్రోహరం ఉండకూడదు, బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టించారు. అయినా సంగతి మనకు ఎందుకులే బాబు. అదే బాబు నల్లబొద్దు వ్యాపారం. అమ్మ కడుపు మాడాది స్మగుడు వ్యాపారం. వాడింటే బాగా అడుగుతారు, ఈకపోతే 7 గంటలు ఎరగ నెడతారు. ఎవరం తెలియదే నల్లమంది అడిగావు కదా, మనకు లేదు. మనం అత్త అనుకుంటే అవసరమా అని మెల్లగంటారే. పూటకు తులంగానే తులమన్నారు కానీ పూర్తిగా పడుతుంది. ఇది గజమన్నారా పన్న పెద్దని పడాయి కన్నారు కానీ భర్త చిన్నదని మాత్రం బయటపడరు. సరే ఈ రేత్రి జాగ్రత్త చేసి తెల్లవారుతాము ఎల్లి మార్నింగ్ మంచులో పెట్టి తాటికాయ ఎంత శుద్ధంగా చాలా సైజు పెంచిన. సైజు పెంచితే నా సంచి పట్టొద్దు. ఎలా ఏమిటి ఆయన? అల్లుడు గారి పేరు చెప్పి నేను ఐస్ క్రీమ్ లాగా అరచేతులు వేసుకొని జంతువులు తిన్నట్టు స్పూన్లు లేవా? స్పూన్లా
అయితే మన ఇంటి అన్ని శాసనలేనమాట. దానికేమి గర్వం నాయన, పెద్ద పెద్ద పేషన్లే ఉండి వాటిని సరే కానీ బాబు మీ దగ్గర సిగ్గు మాలింది ఉంటే ఉండి. నేను వచ్చింది ఇప్పుడే నీ భాష రాకుంటే ఇన్ని సామెతలకి సంకల్ తట్టారు, ఆ మాత్రం అర్థం కాలా? సిగ్గు మాలిందంటే చుట్టపేక. నేను చుట్టలు కాలుస్తా పెద్దగా అమ్మాయి ఇంటి బాధపడుతుంది. అయినా మామూలు రాదు. చూడు ఆ చూడ ముచ్చడైన పెదాల పైన ఆ మచ్చలేమిటి? ఎక్కడో కాని చోట మాకు ఒక మచ్చ ఉంటేనే మీరు నచ్చుకున్నారే, మీకు ఒంటి నిండా మచ్చలే కదా నాయన, మీ మచ్చల సంగతి చెప్పండి. ఓ సరినాగమ్మా, మాకు ఒంటి నిండా ఎన్ని మచ్చలుంటే ఇంటి దగ్గర ఇనపెట్టిన లచ్చలు ఉన్నది. మీ కనుక మచ్చలు పుట్టినాయో పుచ్చి పురుగులు పడ్డట్టు మీ వ్యాపారానికి నా సుంట గ్యాసులు సిగరెట్ ఇస్తా కాల్చుకో. సిగరెట్ గిగరెట్ నాకు ఎందుకులే బాబు. గిడిగానే పొట్లు పట్టు, గిట్టకపోతే నలపకుండా నాది నాకు ఇచ్చేయి. నా చేతికి దొరికిందా నలపకుండా నేను ఉండలేను, నలిపానా నీకు పనికిరాదు. ఈ దేవుడు గారు నాకెందుకు నాయన, నాకు కావాల్సిన 1 రూపీస్ ఇస్తే. ఎంతలా తప్ప? 1 రూపీస్. 1 రూపీస్ ఇదేమన్నా మంచికి వచ్చిందా? లతప్ప ఎంత అడిగింది? 1 రూపీస్ బాబు. 1 రూపీస్ ఏ జేబులో పెట్టాను. ఇదేంటి బాబు నా సంచి పిసుకుతున్నారు? ఐఎమ్ సారీ లతప్ప, ఇప్పుడు ఆఫీస్కి నీ సంచా? అవును, నా జేబు అనుకున్నాను. ఏ జేబులో పెట్టాను? అమ్మా బాబు గారు జేబులో చేయి పెట్టాడమ్మా, చప్ప తీసినట్టు చూడటమేంది? ఎంత అడిగింది? 1 రూపీస్. నువ్వు అడిగింది 1, నేను ఇస్తాను 10. ఇట ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు. మూరాలు లాగింది లాభం 2, 3, 4. అమ్మో, ఈ ముందుగా చాలా విద్యలు ఉన్నాయి. అమ్మా బాబు గారిని చెరువు డబ్బులు అడిగితే 10 రూపాయలు చెప్పు చేతులు పెట్టాడే, అయినా బాబు గారు చెయ్యి బంగారపు చెయ్యమ్మా. తప్ప దాన ధర్మాలు చేసే చెయ్యి పచ్చవాతం వచ్చి పడిపోయినా ఆ టయానికి అయ్యా ఏడుతానే తుప్పలో భయపడుతుంటే అది నోరా పంచాయతీ బోర్డు పంప. 16 సంవత్సరాలు పెంచే చింతామణి మొగోడు బహుపెరపుడుగా మీ చేతిలో పెడుతున్నా. అమ్మాయి మన్మద మొలక నాయన. అమ్మాయి మన్మద మొలకే, అమ్మ మార్కాపురం ఫలక. అబ్బాయే బొడ్డు పై ఈ గిలకల పిలకలు తీసి పిలిపించు అమ్మాయిని. రామ్మా రావే బాబు, తొందరగా పిలిపించు. గాలి అట్లా అవును, ఎవరు అడిగి డి గారి కానీ ఎవరు అడిగితే 2 ఫ్యాన్లు పిలిపించరు. అవసరం లేదు బాబు, మొన్న సరుకులు తెచ్చారట మీ నాన్న దగ్గర. మా కొట్లో? అవును. 10,000 వచ్చి తెచ్చారంట. అవును నాయన, సరుకులు తెచ్చారట. మీ నాన్న బాకీలు వసూలు కోసం వచ్చాడు. అవును, మై రాడే వచ్చాడు బాబు. నేను ఆదివారం రోజు బాబు, అది సెలవు మై వచ్చి ఉంటాడు. నేను వాకిట్లో కూర్చొని ఉండా. లతప్ప ఏమిటి వాకిట్లో కూర్చొని ఉండావు అని పలకరించాడు. మయ్యా మనిషి కనపడితే ఎవరినైనా పలకరిస్తాడు మయ్య. అవును నాయన, ఏం లేదు బాబు గారు, ఇంట్లో గాలి దోడలేదు, ఉక్క పోస్తుంటే వచ్చి వాకిట్లో కూర్చున్నాను అన్నా. గాలి చేసేది ఏముంటుంది? ఆ మాట మీ నాన్నగారు ఏమన్నారు తెలుసా? లతప్ప నువ్వేం భయపడబాక, మయ్య ధైర్యం చెప్పట్లో కడప జిల్లాలో నెంబర్ 1. అవును నాయన, లతప్ప నువ్వేం భయపడబాక, అబ్బాయి చేత 2 ఫ్యాన్లు పంపిస్తాను బిగించుకోమన్నాడు. మయ్య అన్నాడు బాబు. మయ్య అన్నాడు బాబు గారు. అంటే రామస్వామి గారు అన్నాడు కానీ మయ్య అన్నాడు. లేదు బాబు గారు, మీ నాన్నగారే అన్నారు. అయినా మీ నాన్నగారికి ఊళ్ళో ఎంత పేరుందని. ఈ ఊళ్ళో ఏంది? మయ్య కడప జిల్లా మొత్తం